తీర్చుకోవద్దని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి వాక్యం శ్రద్ధగా వినాలని మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నేను జాయ్ సాల్మన్ గారికి అప్పగిస్తున్నాను. రాకేష్ అయ్య గారు మరి అయ్యారికి ఫోన్ చేసి రాత్రి వాక్యం చెప్పమని వారిని కోరారు. మరి వారి మాట కాదనకుండా మధ్యకి రావడం సంతోషం. మరి మనందరి తరఫున అయ్యగారి ప్రతి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి కూడికకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే స్థానిక సంఘ కాపరి DCI గారు రెవరెండ్ రాజేశ్వరరావు గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. స్థానిక సంఘము, స్త్రీల మైత్రి వారు, యవనస్తులు, సండే స్కూల్ పిల్లలు అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. నేటి ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. 18వ కీర్తన 35వ చరణము. 18వ కీర్తన 35వ చరణము చదువుతూ ఉన్నాను, గమనించండి. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మాకు అందించారు. ఈ రీతిగా మేమందరము కూడి మిమ్మల్ని స్తుతించడానికి మరొక గొప్ప సదావకాశాన్ని ఇచ్చారు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు. ఇంకను ఈ కోడికలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని నడిపించండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీ లేఖనంలో నుంచి మాతో మాట్లాడండి. అల్పునైన నన్ను మరుగు చేయండి. మీరే మాతో ముచ్చటించండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీ ఆత్మకార్యాలు మెండుగా మా మధ్యలోన జరగనివ్వమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అదే రీతిగా యోహాను సువార్త 21వ అధ్యాయము 5-6 వచనాలు కూడా చదువుతూ ఉన్నాను, గమనించండి. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోనె కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న ఈ 2 వాక్య భాగాలలో కూడా కుడి ప్రక్కన ఏ రీతిగా దేవుడు దీవెనలు ఉన్నాయనే విషయాలు మనకి అర్థమవుతా ఉన్నాయి. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, 18వ కీర్తన 35వ చరణంలో ఏమంటున్నాడు? నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అంటున్నాడు. అలాగే మరి రాత్రంతా కూడా వీళ్ళు విస్తారంగా ప్రయాసపడినప్పటికీ ఏ మాత్రం కూడా ఫలితం లేకుండా శిష్యులు ఉన్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన వారితో చెప్తున్న మాట ఏంటంటే, దోనె కుడి ప్రక్కన మీరు వల వేయండి అని. అంటే గమనించండి, దోనెకు ఏ సైడ్ వల వేయాలి? ఇప్పుడు రైట్ సైడ్ కదా.
రైట్ కి ఆపోజిట్ ఏంటి? లెఫ్ట్ కాదు, రాంగ్. రైట్ కి ఆపోజిట్ రాంగ్ కదా. అంటే ఇంతకాలం రాత్రంతా వీళ్ళు చేసిందేంటి? రాంగ్ చేస్తా వచ్చారు, చేయకూడదని చేస్తా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఏమన్నారు? రైట్ చేయండి అన్నాడు. అప్పుడు ఏమైపోయినాయి? చేపలు విస్తారంగా పడినాయి. ఎంతగా అంటే వీళ్ళు వల లాగలేకపోయారు. హల్లెలూయా. అందుకనే గమనించండి, కుడి ప్రక్కన అంటే దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తంలో నువ్వు ఏ పని చేసినా సరే అది ఖచ్చితంగా సఫలమవుతుంది. హల్లెలూయా. దేవుని చిత్తానికి వెలుపల ఎడం చేతి వైపు నువ్వెంతైనా ప్రయాసపడు, ఆయన ఇష్టం లేకుండా నువ్వెంతైనా ప్రయాసపడు, అది ఫలింపులోనికి రాదు. శిష్యులు చేసింది కూడా అదే. రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు, కానీ ఏ మాత్రం కూడా ఫలితం లేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి మాటను నమ్మి కుడి ప్రక్కన అనగా ఆయన చిత్తంలో వల వేశారో వారికి గొప్ప ఫలింపు వచ్చింది. ఆ రీతిగా వల లాగలేనంత సమృద్ధి, అంత విస్తారమైన చేపలు వారి జీవితంలో చూశారు. కాబట్టి మనం గమనించగలిగితే ఈ రాత్రికాల సమయంలో మనకున్న కొద్ది సమయం, కొద్ది మాటలను ధ్యానం చేద్దాం. కుడి ప్రక్కన అనగా దేవుని చిత్తంలో ఎటువంటి ఆశీర్వాదాలు దాగి ఉన్నాయో ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. గమనించండి, 91వ కీర్తన 7వ చరణాన్ని చదువుతూ ఉన్నాను. నీ కుడి ప్రక్కను 1000 మంది, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. గమనించండి, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా సరే అపాయము మన దగ్గరకి రాదు. అంటే కుడి ప్రక్కన ఏముంది? భద్రత ఉంది, అపాయము రాదు అని లేఖనం మనకు బోధిస్తా ఉంది. వాస్తవానికి 90వ కీర్తన రాసింది మోషే భక్తుడు గనుక 91వ కీర్తన కూడా దానికి కొనసాగింపుగా మోషే భక్తుని అనుభవాలే మనకి కనబడతా ఉంటాయి. గమనించండి, అపాయము రాదు అని ఏదో సాధారణమైన వ్యక్తి చెప్పటం లేదు. 430 సంవత్సరాల పాటు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీలను బయటకు విడిపించి నడిపించిన మోషే చెప్తున్న మాటలు ఇవి. ఏమంటున్నాడు? నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు అంటున్నాడు. అంటే కుడి ప్రక్కన ఏముంది? దేవుని చిత్తంలో భద్రత ఉంది, దేవుని చిత్తంలో కాపుదల ఉంది. ఏ రీతిగా అంటారా? మరి మొత్తానికి రావటం అయితే వచ్చారు, ఎర్ర సముద్రాన్ని దాటారు. ఇక వారి అవిధేయతను బట్టి, వారి లోబడని తనం బట్టి కొద్ది దినాలలో వెళ్లాల్సిన ప్రయాణము కాస్త వాగ్దాన భూమి అయిన కానానుకి వీళ్ళు 40 సంవత్సరాలు నడిచారు. 40 సంవత్సరాలు. గమనించండి, ఎంతమంది అంటే అక్కడ నడుస్తున్న కాల్బలము అనగా పురుషులు మాత్రమే 6 లక్షల మంది. వాస్తవంగా అంచనాపరంగా మనం చూడగలిగితే వారందరూ కూడా 20 లక్షల మంది. 20 లక్షల మందిని దేవుడు ఎలా పోషించాడో మనందరికీ తెలుసు. వీళ్ళందరికీ వంట చేయటం అంటే మామూలు విషయం కాదుగా. ఎంత సమయం పట్టుద్ది ఎంతమందికి. పోని కుటుంబాల వారీగా వాళ్ళు సిద్ధపరచుకుందాం అనుకున్నా వాళ్ళు ఉన్నది ఎక్కడ? ఇప్పుడు అరణ్యంలో. ఏమైనా దొరుకుతాయా? ఏమీ దొరకవు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు సమయానుకూలంగా వారికి మన్నాను కురిపించాడు, దేవదూతలు తినే మన్నా. అదే రీతిగా వారికి పూరేళ్లను కురిపించాడు. ఆ రీతిగా వారిని పోషిస్తూ వచ్చాడు. గమనించాడు, వారిని పోషించిన దేవుడు మరి ఎంతమందికి మరి ఫ్యాన్లు కావాలనుకోండి. ఇప్పుడంటే కాస్త చల్లగా గాలి ఉంది కాబట్టి మనకి ఫ్యాన్ అవసరం లేదు. ఇంకో నెల పోతే ఇటువంటి ప్రాంతాల్లో కూడా అంటే రోడ్ల మీద కూడా ఫ్యాన్ కావాలిగా మనకి, లేకపోతే కూర్చోలేదు. ఇక్కడ బహుశా 200 మంది ఉండుంటారు. ఎన్ని ఫ్యాన్లు అవసరం అవుతాయి 200 మందికి? 10 మందికి ఒక ఫ్యాన్ చెప్పుకుని అనుకుంటే ఎన్ని ఫ్యాన్లు అవసరం? కొన్ని 20 మందికి ఒక ఫ్యాన్ వేసుకుందామా? 10 ఫ్యాన్లు అవసరం. అలాంటిది 20 లక్షల మందికి ఎన్ని ఫ్యాన్లు కావాలి? గమనించండి, ఎన్ని ఫ్యాన్లు కావాలి? పోనీ వీళ్ళ మీదకి ఎండ రాకూడదంటే ఎంత పెద్ద షామియానా కావాలి?
కానీ దేవుడు వీరి మీద మేఘస్తంభాన్ని ఉంచాడు. హల్లెలూయా. ఈ మేఘస్తంభం వీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వీరిని వెంబడించింది. ఆ రీతిగా దేవుని యొక్క కాపుదలను వీరు అనుభవిస్తూ వచ్చారు. మేఘస్తంభం కింద ఉంటే కాపుదల ఎందుకంటారా? ఏం చెప్పాను? అదే ప్రాంతం అని చెప్పాను మీకు. ఎడారి ప్రాంతం. ఎడారి ప్రాంతంలో ఎండ దెబ్బ తగలకుండా ఉంటుందా? పగలు కదా, వడగాలి లేకపోతే వడదెబ్బ తగులుద్ది కదా. దాని నుంచి కాపుదల ఏమంటారు? మేఘస్తంభం. హల్లెలూయా. అలాగే రాత్రిపూట అది ఎటువంటి ప్రాంతం అంటే పగలు ఎండ విపరీతంగా ఉంటుంది, రాత్రిపూట చలి కూడా విపరీతంగానే ఉంటుంది. కాబట్టి ఈ చలి నుంచి వారికి కాపుదల ఏంటంటే రాత్రి అగ్నిస్తంభం. హల్లెలూయా. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఆ రీతిగా ఇశ్రాయేలీయుల్ని దేవుడు నడిపిస్తూ వచ్చాడు మోషే నాయకత్వంలో. అందుకని మోషే ఏమంటున్నాడు? నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా నీకు అపాయము రాదు. ఎందుకని? కుడి ప్రక్కన భద్రత ఉంది, కుడి ప్రక్కన కాపుదల ఉంది. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత గమనించండి. అదే రీతిగా మనం చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతూ ఉన్నాను, గమనించండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. హల్లెలూయా. మందిరమేమో తూర్పు ముఖంగా ఉంది, అందులో బలిపీఠము దక్షిణంగా ఉంది. దక్షిణం అంటే ఎటు? మన కుడి చెయ్యటో అటే దక్షిణం ఎప్పుడైనా. గమనించండి, ఆ బలిపీఠం కింద నుంచి ఏం ఉబుకుతూ ఉన్నాయి? నీళ్లు పారుతా ఉన్నాయి. 2వ వచనాన్ని కూడా చదువుతున్నాను. పిమ్మట నా ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. గమనించండి, ఏం పారుతున్నాయి అక్కడ? నీళ్లు ఉబికి పారుతున్నాయి. నీళ్లు ఎప్పుడైనా సరే మనకి సంతృప్తిని కలుగజేస్తాయి. బాగా దాహం అయ్యింది, కూల్ డ్రింక్ తాగితే మన దప్పిక తీరదు, కానీ మంచినీళ్ళు తాగితే దప్పిక తీరుతుంది. అంటే ఏంటి, దేన్ని జ్ఞాపకం చేస్తున్నాయంటే నీళ్లు సంతృప్తిని జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. దేవుడు ఇటువంటి సంతృప్తిని ఇచ్చాడు. అలాగే నీళ్లు పరిశుద్ధ గ్రంథంలో వాక్యానికి సూచనగా ఉన్నాయి. ఆ రీతిగా దేవుని వాక్యము మనల్ని సంతృప్తి పరిచే. మనకంటూ కొన్ని కొరతలు కొదవలు ఉండొచ్చు, అవసరతలు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసారంగా మనం నడుస్తామో అప్పుడు ఆ కొరతలు కొదవలు అవసరతలన్నీ కూడా తీర్చబడి సమృద్ధిగా సంతృప్తిగా మార్చబడతాయి. హల్లెలూయా. గమనించండి, అందుకని ఆ బలిపీఠము కుడి ప్రక్కన నీళ్లు ఉబుకుతూ ఉన్నాయి. ఆ తర్వాత వచనాల్లో మనం చూడగలిగితే ప్రవక్త దర్శనంలో చూస్తున్న రీతిగా 1000 మూరలు ముందుకు వెళ్తే ఆ నీళ్లు ఊబికి 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 చీల మండలం అంత లోతొచ్చినాయి అంట. గమనించండి, మడిమ లోతొచ్చినాయి. అంటే ఈ మడిమ లోతు సువార్తను జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. ప్రభు వద్దకు ఎవరినైనా నడిపించాలంటే కబుర్లు కాదు గాని మనం చెప్పాల్సింది సువార్త. యేసు క్రీస్తు ప్రభు వారి జననము మరణ పునరుద్ధానాలను మనం వివరించినప్పుడు ఖచ్చితంగా ప్రజలను ప్రభు వద్దకు మనం నడిపించగలం. ఇంకా ప్రవక్త దర్శనంలో చూస్తా ఉన్నాడు, 1000 మూరలు ముందుకు వెళ్ళాడు. గమనించండి, అవి నీళ్లు ఇప్పుడు మోకాళ్లలోకి వచ్చినాయి. అంటే మోకాళ్ల అనుభవం, ప్రార్థన అనుభవం కూడా. ప్రార్థన అంటే గమనించండి, దేవునితో సహవాసం. దేవునితో మనం ఎంత ఎక్కువగా సహవాసం చేస్తామో ఆయన చిత్తాన్ని అంత ఎక్కువగా మనం నెరవేరుస్తాం. హల్లెలూయా. సహవాసము లేకపోతే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేం. మన సొంత ఆలోచనలు, సొంత విధానాలు ఇవే ఉంటాయి గాని దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయలేం. అందుకని మోకాళ్ళ అనుభవం ఉండాలి.
మడిమ లోతు అనుభవం, మోకాల లోతు అనుభవం. అలాగే గమనించండి, ప్రవక్త ఇంకా 1000 మూరలు వెళ్ళాడు. అంటే వాక్యపు లోతులో వెళ్తూనే ఉన్నాడు, ఆత్మానుభవంలో కొనసాగుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ నీళ్లు నడుము లోతు వచ్చేసింది. అంటే గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం చూసినట్లయితే అపవాదిని ఎదిరించడానికి ప్రతి విశ్వాసి కూడా చేయవలసింది ఏంటంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అందులో నడుముకు ధరించుకోవాల్సింది ఏంటంటే సత్యమనే దట్టి. హల్లెలూయా. సత్యము, గమనించండి, సత్యము మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రుల్ని చేస్తుంది కదా. సత్యము మనల్ని స్వతంత్రుల్ని చేస్తుంది. ఏది సత్యము? దేవుని వాక్యమే సత్యము. హల్లెలూయా. ఆ రీతిగా మనం చూడగలిగితే సత్యాన్ని మనం ప్రకటించే వారుగా ఉండాలి. ఎప్పుడైతే సత్యాన్ని మనం ప్రకటిస్తామో లోకం ఖచ్చితంగా నిన్ను విభేదిస్తుంది, నిన్ను వ్యతిరేకిస్తుంది. అందుకనే ఇప్పుడు సత్యాన్ని ప్రకటించకుండా అనేకమైన ఆంక్షలు కూడా మనం చూస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా. గమనించండి. ఆ తరువాత 1000 మూరలు వెళ్ళాడు ప్రవక్త. ఆ నీళ్లు ఏ లోతుకు వచ్చేసినాయి అంటే ఇక మునిగిపోయి ఈదలేనంత లోతుకు వచ్చేసినాయి. అంటే ఒక పరిపూర్ణ స్థాయిలోకి వచ్చేసింది. అంటే పరిపూర్ణత, ఫుల్నెస్ వచ్చేసింది అతనికి. గమనించండి, అంటే వాక్యపు లోతుల్లో మనం ఆ స్థాయిలో ఉండాలి. మనకి సువార్తను ప్రకటించే అనుభవం ఉండాలి, అలాగే ప్రార్థన అనుభవం ఉండాలి, సత్యం కోసం నిలబడే అనుభవం ఉండాలి, అలాగే ఆ సత్యములో మనం పరిపూర్ణులుగా ఉండాలి. ఎంత పరిపూర్ణులుగా ఉంటామో ఆ వాక్యము మనల్ని అంత సంతృప్తి పరుస్తుంది. అందుకని కుడి ప్రక్కన దేవుని చిత్తంలో ఏముంది? సంతృప్తి ఉంది. హల్లెలూయా. మొదటిగా కుడి ప్రక్కన ఏముంది? భద్రత, కాపుదల ఉంది. రెండవది సంతృప్తి ఉంది. మరొక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనము. తన కుడి వైపున గొర్రెలను, ఎడం వైపున మేకలను నిలువబెట్టెను. మనందరికీ తెలిసిన విషయమే. 25వ అధ్యాయం అంతా కూడా ఈ సెపరేషనే మనకి కనిపిస్తా ఉంటది. అంటే విభజించటమే కనిపిస్తా ఉంటది. అంటే విభజించటం అంటే ప్రత్యేకపరచటమే కనిపిస్తా ఉంటది కదా. 10 మంది కన్యకలు ఉన్నారు 25వ అధ్యాయంలోనే. కానీ 5గురు ఎవరు? బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి కలిగిన వారు. అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా పశువులే. కానీ కుడి ప్రక్కన ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి, ఎడం ప్రక్కన మేకలు ఉన్నాయి. గమనించండి. ఆ రీతిగా ఇక్కడ మనం ప్రత్యేకించబడటం చూస్తా ఉన్నాం. మేకలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? దేవునికి విధేయత చూపించకుండా, లోబడకుండా నరకానికి వెళ్ళిపోతాయి. గొర్రెలు మాత్రం దేవునికి విధేయత చూపించినవి కాబట్టే ఇవి పరలోకానికి వెళ్తాయి. అంటే దేవుడు ఆ రీతిగా గొర్రెలను ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. అదే రీతిగా క్రైస్తవుడు కూడా లోకంలోనే ఉంటున్నాడు, కానీ లోక అలవాట్లు క్రైస్తవునిలోకి రాకుండా మనల్ని మనం ప్రత్యేకపరుచుకోవాలి. ఆ రీతిగా ఎప్పుడైతే ప్రత్యేకపరుచుకుంటామో దేవుని చిత్తంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవించగలుగుతాం. గమనించండి, సాధారణంగా మన ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు మీరు చూస్తారుగా. వాటికి ఉండే తేడా ఏంటో ఎప్పుడైనా గమనించారా? వాటికి ఉండే తేడా, గొర్రెలు మేకలు. చెప్పరా చెప్పన్నట్టు చూస్తున్నావు, చెప్పు నువ్వే. గొర్రెలు మేకలు ఎప్పుడు చూడలేదా? వెళ్తా ఉంటాయి కదండి మన హైవే మీద. ఆ తలకాయ ఎంచుకొని వెళ్ళిపోతాయి. ఆ మేకలు తలెత్తుకొని వెళ్ళిపోతాయా? వెరీ గుడ్, ఇది ఒక తేడా. ఇంకా గొర్రెలు నల్లగుంటే మేకలు తెల్లగుంటాయి. ఇంకో విషయం చెప్పనా మీకు, తోక విషయంలో ఒక ప్రత్యేకమైన తేడా కనిపిస్తుంది రెండిట్లు. గొర్రె తోక ఎప్పుడు కూడా కిందకు ఉంటది, మేక తోక ఎప్పుడు ఇలాగా తిరిగి పైకి ఉంటది. గమనించారా? అంటే ఇలా కిందకు ఉండటం అనేది లోబడటానికి గుర్తుగా ఉంది. మేకలు లోబడతాయా? తోక పైన ఉంది కదా, లోబడ. సాధారణంగా లోబడవై.
ఈ రోజున 21వ శతాబ్దంలో మేకలు గొర్రెలు కాదు. ఇవి రాసినప్పుడు ఈ మొదటి శతాబ్దంలో ఈ విషయాలు రాశారు కాబట్టి గొర్రెలు మేకల గురించే ప్రస్తావించారు. కానీ అధ్యాయంలో 21వ శతాబ్దంలో తోడేళ్లు కూడా వచ్చేసింది. అవి ఎలాగుంటాయి అంటే అవసరాన్ని బట్టి అటు తోక కిందకి ఉంటది, అవసరం అయితే పైకి కూడా ఉంటుంది. అటువంటి తోడేళ్లు వచ్చేసింది, గమనించండి. అంటే అవి పరలోక రాజ్యానికి వెళ్ళే ఏంటంటే కేవలము గొర్రెలు మాత్రమే. అందుకనే ఆయన కుడి ప్రక్కన గొర్రెలను ఏం చేశాడు? ఆయన ప్రత్యేకపరిచాడు. వారి కోసమే ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. అదే రీతిగా మరొక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, గమనించండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయము 11వ వచనము. ప్రభువు ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము. గమనించండి, కుడి ప్రక్కన ఏముందంటే వాస్తవానికి సమకూర్పు ఉంది. దేవుడు సమకూర్చేవాడు. ఇక్కడ జకర్యాకు కూడా ఒక బాధ్యత ఉంది. అంత మాత్రమే కాదు, ఒక భారం కూడా ఉంది. జకర్యాకున్న బాధ్యత ఏంటంటే తరగతి క్రమం చెప్పున మందిరానికి వెళ్లి అక్కడ యాజకునిగా పనిచేయటం అతని బాధ్యత. కానీ వృద్ధుడైపోతున్నప్పటికీ కూడా అతనికి సంతానము లేకపోయేసరికి దేవదూత అతనికి చెప్తున్న మాట గమనించండి. 13వ వచనంలో, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. గమనించండి, ఎంత గొప్ప సమకూర్పు. అతని బాధ్యత అతను చేస్తా ఉన్నాడు. కానీ ఆ బరువు ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు దేవుడే తీసుకున్నాడు. వారికి యోహాను అనే కుమారుని ఇచ్చారు. సంతానము కలగక మునిపే పేర్లు పెట్టబడిన వారు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది మనకు కనపడతా ఉంటారు. ఇస్సాకు గాని, సొలొమోను గాని, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన పుట్టక మునిపే ఆయనకు పేరు పెట్టారు. అలాగే యోహాను భక్తుడు కూడా గమనించండి, ఆయనకి పుట్టక మునిపే పేరు దేవదూత చెప్పేస్తున్నాడు. ఏమని? యోహాను అని. వాస్తవంగా ఇంత శుభవార్త చెప్పినప్పుడు ఏం చేయాలి? జకర్యా ఎగిరి గంతేయాలి. కానీ జకర్యాకి కొంత అనుమానం కలిగింది. చూడండి 14వ వచనంలో, లేదు 18వ వచనంలో, జకర్యా ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై యుందు అని అతనితో చెప్పాను. గమనించండి, నువ్వు నమ్మలేదు కాబట్టి దేవుడు ఇంత గొప్ప సమకూర్పును నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కానీ నువ్వు నమ్మలేదు కాబట్టి యోహాను పుట్టేంత వరకు నువ్వు ఎలాగుంటావు? మౌనంగా ఉంటావు. ఇంకా నీకు మాటలు రావు. గమనించండి, ఎందుకు రావు? ఇదేంటి? మరియకు కూడా ఇదే గబ్రియేలు వచ్చి చెప్పిన మాటే కదా, పరిశుద్ధాత్మ శక్తి వలన నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు ఒక శిశువును కంటావు అంటే, నేను పురుషుని ఎరుగని దానను, ఇది ఎలా సాధ్యం అని ఆమె అడిగిందా? ఆమెకు మాటలు పోలేదే. మరి ఈయన అడిగాడు, ఈయనకి ఇప్పుడు మాటలు లేవు. గమనించండి, ఇక్కడున్న ప్రధానమైన తేడా ఏంటంటే, అంతకు మునుపు కన్యక ఎక్కడ కూడా కుమారుని కనినట్టు గాని సంతానానికి జన్మించినట్టు గాని లేదు. కానీ వృద్ధాప్యంలో కూడా సంతానం కలిగినట్టు అంతకు మునుపు చాలా సందర్భాలు ఉన్నాయి. అబ్రహాము మొదలుకొని చాలా సందర్భాలు ఉన్నాయి. వాటిని బట్టి అయినా సరే ఇప్పుడు జకర్యా నమ్మి తీరాల్సింది, కానీ నమ్మలేదు. గమనించండి, వాస్తవానికి ఆ కుడి ప్రక్కన, బలిపీఠం కుడి ప్రక్కన ఎవరున్నారు? ఇప్పుడు దేవదూత నిలబడి, గబ్రియేలు నిలబడి ఈ వాగ్దానం చేస్తున్నాడు.
అలాగే తగిన కాలంలో వీరికి ఎలిజబెత్ జకర్యాలకు యోహాను అనే కుమారుడు కూడా జన్మించాడు. హల్లెలూయా. అంటే గమనించండి, కుడి ప్రక్కన ఏముంది? దేవుని యొక్క సమకూర్పు ఉంది. మొట్టమొదటిగా ఏముంది? కుడి ప్రక్కన భద్రత, కాపుదల ఉంది. కుడి ప్రక్కన ఏముంది? కుడి ప్రక్కన సంతృప్తి. వాక్యపు లోతుల్లో మనకి సంతృప్తి ఉంది. కుడి ప్రక్కన ఏముంది? ప్రత్యేకించబడటం ఉంది. కుడి ప్రక్కన సమకూర్పు ఉంది. మరొక మాటను కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మనం చదువుకున్న పాఠంలోని 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. గమనించండి, ధోని కుడి ప్రక్కన మీరు వలవేయండి. అంటే శిష్యులకి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం అప్పచెప్తున్నారు? ఇప్పుడు ఒక పని అప్పచెప్తున్నారు. అంటే కుడి ప్రక్కన ఏముందో తెలుసా? సేవ ఉంది. ఇప్పుడు శిష్యులు ఎంతమంది? వీళ్ళు మొత్తం కాదు, ఇక్కడ ఉన్నది 7. సీమోను పేతురు, తోమా ఉన్నాడు, నతనీయేలు ఉన్నాడు, జబదయి కుమారులు యాకోబు, యోహాను 2 ఉన్నారు. మరి ఇంకొక 2 పేర్లు రాయబడలేదు, కానీ మొత్తం 7 ఉన్నారు. వాస్తవానికి ఈ 7 కూడా మరి ఏ ఆలోచనలో ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకా మరి శిలువ మీద మరణించారు, ఇక మన పరిస్థితి ఏంటనుకున్నారో ఏమో. ఎందుకనంటే సీమోను పేతురే 1-2 సందర్భాల్లో మేమన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మాకేంటి అంటే ఆయన ఏమన్నాడు? ప్రపంచ పునర్జన్మందు మరి 24 పెద్దలు తీర్పు తీరుస్తూ ఉంటారు, 12 గోత్రకర్తలు, 12 మీరే, ఇంకా అంతకంటే భాగ్యం ఏంటి అన్నాడు. దాంతో వీళ్ళు చాలా సంతోషపడిపోయారు. కానీ ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు? గమనించండి. ఇప్పుడు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళారు. చేపలు పట్టడం అంటే అంత సాధారణమైన విషయమా? కాదు కదా. దాన్నే విడిచిపెట్టి రమ్మని ప్రభు చెప్తే వీళ్ళు వచ్చారు, కానీ మరలా అదే విధానంలోనికి వెళ్లిపోయారు. గమనించండి. ఆ రీతిగా మనం చూడగలిగితే ఇప్పుడు కుడి ప్రక్కన యేసుక్రీస్తు ప్రభు వారు వీరికి చెప్తున్నది ఏంటంటే, మీరు కుడి ప్రక్కన వలలు వేయండి అని చెప్తున్నారు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, 5వ వచనంలో మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారు వారిని శిష్యుల్ని ఏమని సంబోధిస్తున్నారు? యేసు. 5వ వచనంలో యేసు ఏమంటున్నాడు? పిల్లలారా అంటున్నాడు. వాస్తవానికి వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు వారి కంటే వయసులో పెద్దవారే కదా, వయసులో పెద్దవారే. ఇక సీమోను పేతురు అయితే చెప్పనవసరం లేదు, అందరికంటే పెద్దవాడు. కానీ వీరిని యేసుక్రీస్తు ప్రభు వారు సంబోధిస్తున్న మాట ఏంటంటే పిల్లలారా అని. అంటే వీళ్ళు ఇప్పుడు పెద్దలో కాదు. ఎవరు వీళ్ళు? పిల్లలే. అందుకనే పౌలపోస్తుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో పౌలపోస్తలుడు అంటున్నాడు, గమనించండి, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, కానీ ఇప్పుడు ఏమైపోయాను? నేను పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అంటే ఆత్మీయతలో ఎదిగే కొద్దీ, రక్షించబడి సంవత్సరాలు గడిచే కొద్దీ మనుషులు ఆత్మీయ పరిపక్వత రావాలి, అనుగుణంగా పెద్దలుగా మారాలి. కానీ ఈ శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్న మాట ఏంటంటే పిల్లలారా అని. అంటే వాళ్ళు ఇంకా పిల్లలుగానే ఉన్నారు. సరే, ఇంకో ప్రశ్న మీకు. ఇందాక గొర్రెకిను మేకకి తేడా అడిగా కదా, ఇప్పుడు పిల్లలకి పెద్దలకి తేడా ఏంటి? పిల్లలు పిల్లలేనండి, పెద్దలు పెద్దలేనండి కాదు. తేడా ఏముంటది? పిల్లలు చిన్నగా ఉంటారండి, పెద్దలు పెద్దగా ఉంటారండి. ఇది కూడా కాదు. పెద్దోళ్ళు ఒక పని చెప్తే చేస్తారు, కానీ పిల్లలు ఏది చెయ్యొద్దు అంటామో అదే చేస్తారు. ఏది చెయ్యొద్దు అంటామో అదే చేస్తారు. అరే 12:30కి బడి అయిపోద్ది, నువ్వు వచ్చి ఇంట్లోనే ఉండు,
ఎండలో ఆడుకోవద్దు అంటారు మీరు. వాడేం చేస్తాడు? ఎండలోకి వెళ్ళే ఆడుకుంటాడు. అంటే ఏది వద్దంటామో అది చేసేవాడే పిల్లోడు. ఏది వద్దంటామో అది చేసేవాడు. కానీ ప్రభు వారు వీరికి మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక ఆజ్ఞ ఇచ్చారు. అదేంటంటే, మీరు మీ వలలు విడిచిపెట్టండి, నన్ను వెంబడించండి అని. కానీ ఇప్పుడు అదే వలలు పట్టుకొని వీళ్ళు బయలుదేరారు. ఇది కారణం. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు? వీరిని పిల్లలు అంటున్నారు కదా. ఈ పిల్లలు పెద్దలు కాకుండా పసిపిల్లలు కూడా ఉంటారు కదా. వాళ్ళకేంటి తేడా అంటే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారో వాళ్ళకే తెలియదు. ఏడుస్తారు. చెప్తారు ఎందుకు ఏడుస్తారో చెప్పరు. ఏడుస్తానే ఉంటారు. ఏంట్రా నీకు పాట కావాలా? ఏంట్రా నీకు వాక్యం చెప్తావా? ఏంట్రా నువ్వు నీకు పదవి కావాలా? పసిపిల్లలు ఎక్కువ ఉన్నారంటే ఇక్కడ నవ్వుతున్నారు మీరు. ఏ కారణం తెలియదు, ఇంకా వాళ్ళ పని అదే ఏడవటమే. అరే ఆకలి అవుతుందా, దాహం అవుతుందా, ఒంటికి వెళ్ళావా ఏంట్రా అంటే ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు పసిపిల్లలు. కానీ ఇక్కడ శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్న మాట ఏంటి? పిల్లలారా, భోజనానికి మీ దగ్గర ఏమైనా ఉందా? వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకని? వారు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏ ఫలం కూడా దొరకలేదు. గమనించండి, ఇక్కడ మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే, దేవుని చిత్తంలో మనం చేసే ప్రతి పని కూడా ఫలింపులోనికి వస్తుంది. ఆయన దోనె కుడి ప్రక్కన వల వేయమంటే వీళ్ళు వేశారు, ఆ ఫలింపును చూశారు. ఆ తర్వాత లెక్క పెడితే అవి 153 చేపలైనవి. గమనించండి, మొదటి వచనంలో మనం చూడగలిగితే ఈ వాక్య భాగంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు ఏమన్నాడు? మొట్టమొదటిగా నేను చేపల పట్టబోదును అంటే మిగతా వాళ్ళు 6 ఏమన్నారు? మేము కూడా వస్తామన్నారు. సరే, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం. ఎంత మిగిలింది ఇప్పుడు? గుండు 0. అంతే కదా. పేతురు ఏమన్నాడు? నేను చేపలు పట్టాకి వెళ్తున్నాను అన్నాడు. మిగతా 6 కూడా మేము వస్తామన్నారు. మేము 0, ఫలింపు ఏమీ లేదు. కానీ గమనించండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారో ఈ సూత్రం మారిపోయింది. మేము ప్లస్ యేసు 153. ఇది రిజల్ట్. హల్లెలూయా. అందుకని కుడి ప్రక్కన దేవుని చిత్తంలో మనం చేసే ప్రతి పని కూడా ఫలింపులోనికి వస్తుంది. ఆ రీతిగా మనం చూడగలిగితే వీరందరూ కూడా మరి ఎంతగా ప్రభువుని 3.5 సంవత్సరాలు వెంబడించారో అది మరచిపోయి తిరిగి వారి వ్యాపకంలోకి వెళ్ళినప్పటికీ ప్రభువు వారిని విడిచిపెట్టలేదు. మరొకసారి వారిని విశ్వాసంలో బలపరిచారు. మరి ప్రభువుని తిరిగి సేవించటానికి, వెంబడించటానికి ప్రభు మరొక అవకాశము వీళ్ళకి ఇచ్చారు. జ్ఞాపకం చేసుకోండి, ఖచ్చితంగా మన దేవుడు 2వ అవకాశం ఇచ్చే దేవుడు. అయిపోయింది ఎక్కడతో మన జీవితం అనుకుంటాం, కానీ ఖచ్చితంగా దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తారు. ఇక్కడ శిష్యులకు కూడా అదే అవకాశాన్ని ఇచ్చారు. వెళ్లిపోయారు మళ్ళీ లోకంలోకి. సర్లే చేపలు పట్టుకొని ఇంకోని చూసుకుందాంలే అనుకోలేదు యేసయ్య. వారిని మళ్ళీ బలపరిచి, వారి విశ్వాసాన్ని స్థిరపరిచి తిరిగి ఆయన్ని వెంబడించడానికి ప్రభువు గొప్ప అవకాశాన్ని అధ్యాయంలో వారికి కలిగించారు. ఆ రీతిగా కుడి ప్రక్కన దేవుని చిత్తంలో ఇన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. భద్రత, సంతృప్తి, ప్రత్యేకించబడటం, సమకూర్పు, దేవుని పని దాగి ఉన్నది. కాబట్టి ఎడం చేతి వైపు దేవుని చిత్తానికి వెలుపల ఇక చేసిన పని చాలు. ఇక మీదటైనా సరే కుడి ప్రక్కన దేవుని చిత్తంలో మనం ప్రయత్నాలు చేద్దాం, ప్రయాసపడదాం, ఫలింపును పొందుకుందాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. ఈ మాటలన్నీ ఫలింపులోనికి తీసుకొని రండి. మీ చిత్తానికి వెలుపల మేము చేసే ప్రతి ప్రయాస అది ఫలించదని మేము గ్రహించామయ్యా. మీ చిత్తంలో కుడి ప్రక్కన మేము ప్రయత్నించి ప్రయాసపడి ఫలింపును పొందే భాగ్యాన్ని దయచేయండి, సహాయము చేయండి. కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. స్థానిక సంఘాన్ని మీరు విస్తరింపచేయండి, సహాయము చేయండి. నేటి కూడికు ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెనలు దయచేయమని, అలాగే DCI గారిని దీర్ఘాయును దయచేయండి.
వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి.